హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాకిస్తాన్ ఇండియా యుద్ధానికి తలపడుతున్నారా అంటే వాతావరణం కొద్దిగా అలాగే ఉంది అని అందరూ చెప్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి పాకిస్తాన్ లో పౌరులు ఇండియాతో గొడవకి సిద్ధంగా ఉన్నారంటే మాత్రం ఎవడైనా చెప్పాల్సిందే, అంత సీన్ లేదు. పాకిస్తాన్ వాళ్ళు వణికి వణికి చచ్చిపోతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి సోల్జర్సే దగ్గర దగ్గర 2000 మంది రిజైన్ చేసి పాకిస్తాన్ వదిలిపెట్టి వేరే దేశాలకు పారిపోవడానికి చూస్తూ ఉన్నారు. అండ్ ఆర్మీ ఆఫీసర్స్, కమాండర్ క్యాడర్ వాళ్ళు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర తుప్పు పట్టిన తుపాకులు, ఎగరలేని హెలికాప్టర్స్, ఎగిరితే పడిపోయే యుద్ధ విమానాలు తప్పించి అక్కడ ఏమి లేవని అందరికీ తెలుసు. 4 సార్లు గాలి ఎగిరితే అంట 5వ సారి విమానాల్లో ఫ్యూల్ అయిపోయి ఎద్దుల బండికి కట్టుకుని లాక్కెళ్లే పరిస్థితి పాకిస్తాన్ లో ఉందంటూ చెప్తూ ఉన్నారు. అంతేకాదు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ కి అందరికి చెప్పింది ఏంటంటే పెట్రోల్ ని చాలా పొదుపుగా వాడండి, ఒకవేళ యుద్ధం వస్తే ఆ పెట్రోల్ ని వాడాల్సి వస్తుంది అంటూ వాళ్ళందరూ పొదుపు సూత్రాలని అందించిన విషయం మనందరికీ తెలిసింది. ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో సింధు నది జలాలు ఆపేయడంతో సింధు నది ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ముస్లిమ్స్, పాకిస్తానీ ముస్లిమ్స్ ఇబ్బంది పడుతున్నటువంటి వార్తలు ప్రతి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే సొంత దేశంలోనే పాకిస్తాన్ లోనే ఒక మసీదులో జరిగినటువంటి మీటింగ్ లో మౌలానా అజీజ్ ఖాజీ అనే ఒక మత గురువు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధానికి వస్తే మనలో ఎంతమంది పాకిస్తాన్ తరఫున యుద్ధం చేస్తారా అంటే ఒకడంటే ఒకడు కూడా చేయట్లేదంట. ఇది చూసిన తర్వాత మౌలానా అజీజ్ ఖాజీకి బుర్ర దుబ్బేసిందంట, ఏంద్రా నాయన ఎట్లున్నారని. అయితే వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ఇండియాతో యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని ఒక ప్రశ్న అయితే, ఎవడెళ్ళి పహల్గామ్ లో దాడి చేయమన్నారు, తప్పు కదా అది అని కొంతమంది అడిగితే, కొంతమంది అయితే మన సొంత పాకిస్తాన్ వాళ్ళపైన మనమే బాంబులు వేసుకుంటున్నాం, మనమే చంపుకుంటున్నాం. బెల్జిస్తాన్ లిబరల్ ఆ ఆర్మీలో వచ్చేసేమో మన పాకిస్తాన్ సైనికులు చంపుతున్నారు, మనమే కొట్టుకొని చేస్తున్నాం, మనమే తిండి లేక చేస్తున్నాం, మనకే టెక్నాలజీ అందుబాటులో లేక చేస్తుంటే మీరు వచ్చి ఇండియా మీద యుద్ధానికి వెళ్ళమంటే మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి స్వామి, ఎందుకు వెళ్ళాలి, మా ప్రాణాలు కదా, మా పిల్లలు మా బ్రతుకులు ఏం కావాలి, పాకిస్తాన్కు ఉన్న బలం ఎంత, అఖండ భారతదేశానికి ఉన్నటువంటి బలం ఎంత, మనం గెలుస్తామని ఎలా అనుకుంటున్నారా పిచ్చనాయల్లారా అంటూ మౌలానా అజీజ్ ఖాజీని అడిగారంట. ఇస్లామాబాద్ లో మసీద్ లో జరిగినటువంటి ఘటన ఇది. అంతేకాదు యునెస్కో మీటింగ్ జరిగినప్పుడు పాకిస్తాన్ తన వాదనని వినిపించి మధ్యవర్తత్వం చేయమని కొన్ని కంట్రీస్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎవరెళ్ళి పుల్వామాలో దాడి చేయమన్నారు, ఎవరెళ్ళి పెహల్గామ్ లో దాడి చేయమన్నారు, ఇది చేసిందంతా చేసి వచ్చి ఇప్పుడు బేదేర్పులు వేస్తే ఎవడరా మిమ్మల్ని కాపాడేదంటూ అడిగిన విషయం కూడా అందరికీ విదితం. ఓవరాల్ గా మనం చెప్పాలంటే పాకిస్తాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి. బెలుచిస్తాన్ లిబరల్స్ వచ్చేసి ఇష్టానుసారంగా పాకిస్తాన్ ఆర్మీని కాల్చి చంపేస్తూనే ఉన్నారు. వాళ్ళు చైనా కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో పాకిస్తాన్ పరిస్థితులు అయితే ఉన్నాయి. మన యుద్ధానికి పాకిస్తాన్ మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా చూస్తూ ఉంటే ఒక 5 సంవత్సరాలు పాకిస్తాన్ దానంతట అదే సర్వనాశనం అయిపోవడం ఖాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.